నమస్తే అండి. పల్లెటూరులో పట్టణమ్మ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే బేకరీ స్టైల్‌లో అచ్చంగా పబ్బిళ్ళలు ఏ విధంగా చేస్తారో పర్ఫెక్ట్‌గా అయితే చెప్పేస్తాను. చాలా ఈజీ అనమాట. భలే వస్తాయి పబ్బిళ్ళలు మాత్రం. బేకరీలో కొనబడలేదు, ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఇంట్లో చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దామా? ఇప్పుడైతే రేషన్ బియ్యం ఉంది కదా! దాన్ని కడిగేసి ఒక 5 గంటల పాటు నానబెట్టి, ఇది తడి బియ్యం అనమాట. ఈ బియ్యాన్ని ఇడ్లీ పాత్రలోకేసుకొని నేనైతే ఆవిరి పట్టుకున్నాను. ఇలా ఆవిరి పట్టి చేసుకున్నారనుకోండి పబ్బిళ్ళలనేవి భలే వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే మనకి కరుం కరుం కావాలన్నా సరే, లేదా మెత్తగా బేకరీ స్టైల్‌లో కావాలన్నా సరే ఇలా చేసుకోండి. చాలా బాగొస్తాయి పబ్బిళ్ళలనేటివి. ఇప్పుడు నేను పిండినైతే ఆవిరి పట్టుకున్నాను కదా! ఇంకా ఆ పిండినైతే ప్లేట్‌లోకేసుకొని చల్లారి పెట్టేసుకుంటాను. ఇక్కడ మనకి ఉండలు లేకుండా మనమైతే కలిపేసుకోవాలి. పిండనేది కాసేపే ఆవిరుంటదనమాట. మరీ ఎక్కువ వేడైతే ఉండదు. ఒక 5 మినిట్స్‌కి చల్లారిపోతుందనమాట. మంచిగా కలిపేసుకొని ఇప్పుడైతే నేను శనగపప్పుల్ని దోరగా వేయించుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలని దంచి పెట్టుకున్నాను అది. ఇది అర్ధగంట ముందు నానబెట్టుకున్నాను శనగపప్పు, పెసరపప్పుని. ఇంకా అవి కూడా కొన్నేసేసుకున్నాం. అందులోకి తెల్లగడ్డలు పొట్టు తీసేసింది, దంచిందైతే ఒక 10, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇక్కడ స్కిప్ చేశాను. బటర్‌ని కూడా కొద్దిగా ఏసాను. నేను మరీ ఎక్కువ వేసాననమాట. మీకు కావాలంటే కొద్దిగా వేసుకోండి. సరిపోతుంది. ఇంకైతే మొత్తం కూడా ఏసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మనం ఇలా కలిపేసుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్నాక కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే లైట్‌గా నీళ్ళు తడి చేసుకుంటూ అయితే ఇలా చేత్తో నేను తట్టుకున్నాను. మామూలుగా గ్లాస్‌లో పెట్టి తట్టేసుకుంటారు కొంతమంది. నేనైతే చేత్తోనే తట్టి వేసేసుకున్నాను. కొంచెం మందంగా వేసుకోండి వేసుకునేటప్పుడు. ఎందుకంటే మనం బేకరీ స్టైల్‌లో చేస్తున్నాం కదా! బేకరీలో కూడా కొంచెం మందంగా బావుంటాయి కదా! మెత్తగా ఇంక అందుకని చెప్పి. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడైతే వేసేస్తున్నాను. జస్ట్ మనకి 5 మినిట్స్‌లోనే వేగిపోతాయి. ఎక్కువ టైం కూడా పడదనమాట. 5 మినిట్స్ కన్నా తక్కువే పడతది. ఇంక అన్నీ వేగిపోయినాయి. ఇవైతే తీసి వేసేసుకుంటున్నాను. ఇంకా 30 అలానే వేసుకున్న ఎవరి హెల్ప్ లేకుండా కూడా చేసేసుకోవచ్చనమాట. ఇబ్బందేముండదు. ఇద్దరు కావాల్సిన పని లేదు. చక్కగా ఒకరే కూడా వేసేసుకోవచ్చు. మొత్తం కూడా రెడీ అయిపోయింది. దీన్నైతే ఇంకా అరిటాకులో పెట్టేసాము. అసలు చూడ్డానికి ఎంత బావుంది కదా! తింటుంటే ఇంకా బావుందండి. చేతిలో తీసుకుంటే అలా ఇరిగిపోతున్నాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అన్నట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ అవ్వయితే తీసుకొని రెడీగా ఉన్నారు. ఎలా ఉందో చెప్పడానికి. ఇక్కడ మా భావనక్కడ స్కూల్ లీవ్ గదా! ఇంక అందుకని అవ్వతో నేను టేస్ట్ చేస్తా అని చెప్తుందనమాట. అప్పుడే కాలుస్తుంటే తింటుంది. బావుందమ్మా అని చెప్తుందనమాట. ఇంకా వీడియోలోకొస్తాను అని చెప్పి ఒకే ఆటలు. చాలా బావుందని అవ్వ చెప్తుంది. కరిగిపోతుందమ్మా మామకి కూడా పెడతాను అని చెప్తుంది. ఇలా చేతిలో ఇట్లా ఇరవంగానే ఇరిగిపోతున్నాయి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.